రాముడు ఒక లెక్క కాదని రావణుడితో రాక్షసుల మాటలు. ఇత్యుక్త రాక్షసేంద్రేణ రాక్షసాస్తే మహాబలాః ఊచుః ప్రాంజలయ సర్వే రావణం రాక్షసేశ్వరం. రాముణ్ణి ఎదుర్కోవటానికి తగిన సూచనలు ఇమ్మని రాక్షసరాజు రావణుడు పలికిన మాటలను విన్న తర్వాత రాక్షసులు ఇలా అంటున్నారు రావణుడితో: రాజా, నీవు భోగవతిపురంపై దండెత్తి నాగులను ఓడించావు. వారు పరాజితులై పాతాళలోకానికి పారిపోయినను వారిలో వాసుకి, తక్షకుడు, శంకుడు, జటి మొదలైన వారిని పట్టుకొని లాక్కొని వచ్చావు. పరమేశ్వరుని మిత్రుడైన యక్షరాజు కుబేరుణ్ణి ఓడించావు. అతని విమానాన్ని లాక్కున్నావు. దానవులలో ప్రముఖుడైన మయుడు నీకు తన కుమార్తె మండోదరినిచ్చి పెళ్లి చేశాడు. మధువు అనే దానవేంద్రుడు నీకు స్నేహితుడు. సమర భూమిలో వరుణుడి కుమారులను ఓడించావు. బ్రహ్మ వర గర్వితులకు కాలకేయులాది దానవులను సంవత్సరం పాటు యుద్ధం చేసి వారిని వశపరుచుకున్నావు. యముని సైన్యాలనే అల్లకల్లోలం చేశావు. క్షత్రియైర్ బహు వీరైః శక్రతుల్య పరాక్రమైః అసీద్వ సుమతి పూర్ణ మహద్భిరివ పాదపైః. ఈ భూమండలం ఇంద్రుని వలె పరాక్రమవంతులైన వీరులకు క్షత్రియులు అనడి మహావృక్షాలతో నిండి ఉన్నది. తేషాం వీర్య గుణోత్సాహైః నా సమో రాఘవో రణే ప్రసహ్యతే త్వయా రాజన్ హతాః పరమ దుర్జయాః. ఎంతో బలశాలులై గొప్ప రణ ఉత్సాహము కలిగి ఉన్న ఆ రాజుల ముందు ఈ రాఘవుడు దేనికి పోలడు, సరిపోడు. అట్టి వారిని జయించిన నీకు ఈ రాఘవుడు ఒక లెక్కనా?